హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాంటి ఐపీఎల్ క్రికెట్ కి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే మనం ఐపీఎల్ యొక్క టాప్ 5 టీమ్స్ గురించి మాట్లాడుకుందాం. బెస్ట్ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్ 2026 ఎలా ఆడబోతున్నాయి దాని గురించి మాట్లాడుకుందాం. సో మన వీడియోని మొదలు పెడితే నెంబర్ 5 టీం వచ్చేసి పంజాబ్ కింగ్స్. పంజాబ్ కింగ్స్ తరపున అయితే ప్రభు సిమ్రాన్ సింగ్ మరియు ప్రియాంశ్ ఆర్య బరిలోకి దిగబోతున్నారు ఓపెనర్స్ గా. సో వీళ్ళ బ్యాటింగ్ కాంబినేషన్ లాస్ట్ ఇయర్ లో చూసాం, చాలా బాగానే ఆడారు. బెస్ట్ కాంబినేషన్, బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ బ్లాస్ట్ ఆఫ్ క్రికెట్. బట్ ఈ కాంబినేషన్ లో కొన్ని మైనస్ ఉన్నాయి. ఏంటంటే మన ప్రియాంశ్ ఆర్య, ఇతను లాస్ట్ సీజన్ లో బాగానే ఆడిండు, బట్ అతని మైనస్ లో స్కిల్స్ ఇప్పుడు బయటపడుతున్నాయి. సో రీసెంట్ గా అతని మ్యాచెస్ చూసుకుంటే అంతలా పర్ఫామ్ చేయబోట్లేదు. అండ్ మన ప్రభు సిమ్రాన్ సింగ్ గురించి మాట్లాడుకుంటే, అతను ఎలాంటి ప్లేయర్ అంటే ఒక 2 మ్యాచ్లు అతను బలంగా గెలిపించచ్చు, బట్ ప్రతి మ్యాచ్ అతను సరిగా ఆడలేడు. సో అతన్ని మనం నమ్మలేం. అందుకనే ఈ టీం నంబర్ 5 ర్యాంక్ లో ఉంచా. అండ్ నంబర్ 4 టీం వచ్చేసి సిఎస్కే టీం. ఈ టీం అయితే జాక్పాట్ కొట్టిందనే చెప్పుకోవాలి. ద బెస్ట్ ఓపెనర్ అయినా, బెస్ట్ బ్యాట్స్మెన్ అయినా, మన T20 వరల్డ్ కప్ సెలెక్టర్ అయిన బ్యాటర్ సంజు శాంసన్ ని ట్రేడ్ ద్వారా తీసుకున్నారు. అండ్ ఆల్సో మన ఆయుష్ మాత్రే లాస్ట్ సీజన్ గానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి ఇంపాక్ట్ చూపెట్టిన ప్లేయర్ మన ఆయుష్ మాత్రే. సో వీళ్ళిద్దరితో ఓపెనింగ్ కాంబినేషన్ లో సిఎస్కే టీం దిగబోతుంది. సో సంజు శాంసన్ ఆయుష్ మాత్రే కాంబినేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. దానికంటే ముందు ఆయుష్ మాత్రంకి అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో ఇట్స్ బెస్ట్ ప్లేయర్ అండ్ ఒక 200+ స్ట్రైక్ రేట్ తో ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్. బట్ అతనికి ఎలా ఆడతాడు అన్నది చూడాల్సిందే. సో అతని పర్ఫార్మెన్స్ కన్సిస్టెంట్ గా చూడలేదు కాబట్టి అతను నంబర్ 4 లో ఉంచాం. బెస్ట్ ఆపోజిట్ సైడ్ లో చూసుకుంటే సంజు శాంసన్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అండ్ బెస్ట్ స్ట్రైక్ రేట్ ఉన్న ప్లేయర్. ఇట్స్ గుడ్ కాంబినేషన్ ఆఫ్ సిఎస్కే. అండ్ చూద్దాం మరి నెక్స్ట్ సీజన్ లో ఎలా ఆడబోతున్నారు. నెంబర్ 3 టీం వచ్చేసి ఎల్ఎస్జి టీం. ఈ ఎల్ఎస్జి టీం గురించి పర్టికులర్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా. ఎందుకంటే మన మార్క్రమ్ ఈజ్ ద బెస్ట్ ఓపెనర్ ప్లేయర్ గా నిలిచారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ లో మార్చ్ యొక్క బ్యాటింగ్ చూసినాం ఎలా విధంగా ఆడిండో. అతను ఆడే ప్రతి ఒక్క బాల్ బౌండరీ వైట్ అనే కనబడ్డాయి. సో మన మార్క్రమ్ అయితే క్లాసు, మరి మార్చ్ మాత్రం మాసు. చూద్దాం మరి అలా కాంబినేషన్ ఎలా ఉంటుందో. ఐ థింక్ ఈజ్ ద డిజర్వ్ టు 3rd ప్లేస్. సో ఐ విల్ పుట్ ఇన్ 3rd. ఎల్ఎస్జి విషయాన్ని పక్కన పెట్టి నంబర్ 2 విషయానికి వస్తే ఆర్సీబీ టీం. ఆర్సీబీ టీం గురించి అయితే చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. సో ఆ టీం వచ్చేసి విరాట్ కోహ్లీ, మన సాల్ట్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ తో మన టీమ్ లో బరిలోకి దిగబోతుంది ఆర్సీబీ ఐపీఎల్ 2026 కి. విరాట్ కోహ్లీ అయితే పీక్స్ ఫామ్ లో ఉన్నాడు. మరి సాల్ట్ గురించి సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇలా హిట్ జోడీ లాస్ట్ సీజన్ లో కూడా బాగానే ఆడారు కాబట్టి ఛాంపియన్స్ అయ్యారు కదా. సో మెయిన్ గా వీళ్ళ దాంట్లో ఉన్నది స్ట్రైక్ రేట్. విరాట్ కోహ్లీ క్లాస్ లో ఆడితే సాల్ట్ మాస్ గా ఆడతాడు. సో ఈస్ ద బిగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆర్సీబీ. అండ్ నంబర్ 1 టీం వచ్చేసి మన కాటేరామ ముద్దుబిడ్డల టీం ఎస్ఆర్హెచ్. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్. వీళ్ళ గురించి మాట్లాడాలా భయ, అవసరం లేదు. సో 200+ స్ట్రైక్ రేట్ అంటే మనలోకి తెలుసు. అక్కీ బార్ 400 పార్ అన్న నిదానంతో మనల్ని ఆడుతున్నారు. చూద్దాం మరి ఈ ఐపీఎల్ సీజన్ లో ఏ టీం హిట్ అవుతుందో. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. రైట్ మరి.